RTI Live News. Ask for right. టీడీపీ ప్రభుత్వం ఈ 14 సంవత్సరాల రాష్ట్రానికి ఏం చేసింది? పలాస మంత్రి అప్పలరాజు ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో నాశనం చేశారో గమనించగలరు. చంద్రబాబు నాయుడుకి కోరుతున్నాం. చంద్రబాబు కొనుగోలు చేతిలోనే రాజధాని మొత్తం కూడా బందీగా చిక్కుకోవాలా అన్నటువంటి ఒక చంద్రబాబు దురాలోచన. ఎందుకు మేము దానికి ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలండి మేము? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కులం వాళ్ళ ఏమైనా వలసలు ఉన్నాయా? ఉపాధి కోసం అని చెప్పి ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోతున్నారు? మా విశాఖపట్నంకి ఏంటి తక్కువ? విశాఖపట్నం వనరులు లేవు, అంతర్జాతీయ సదుపాయాలు లేవు. ఎందుకు ఇక్కడ పెట్టరు రాజధాని? ఏమి ఇక్కడ రాజధాని పెడితే ఇక్కడ ప్రజల భూములు కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది కదా, ఆస్తులు విలువ పెరుగుతుంది కదా. తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు కదా. రాజధాని ఇక్కడికి వస్తే అనేకమైనటువంటి ఉంటాయి కదా, అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా. తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కదా. ఎందుకు దీనికి ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు? ఏంటి మీకు సమస్య? మాట్లాడితే అమరావతి రాజధాని అంటాం. ఎందుకు విశాఖపట్నం రాజధాని కాకూడదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు విశాఖపట్నాన్ని రాజధానిగా మీరు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను. మా ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందంటే, మా ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయంటే, మా ఉత్తరాంధ్రలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే, మా ఉత్తరాంధ్రలో ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతాయి అంటే మీరు ఎందుకు దానికి ఒప్పుకోరు? మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మీరు ఎందుకు అంగీకరించారు? ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నాను. ఇది మనందరం మేల్కోవాల్సినటువంటి సమయం ఇది. ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఉత్తరాంధ్రలో యువకులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం ఇది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెము కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడు కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి మేధావి కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంకా ఎంతకాలం ఇంకా ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకి పేరంట. దేనికి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ? ఎవరి వల్ల ఉద్యమాలు జరిగాయి ఇక్కడ? దేనికి ఉద్యమాలు చేశాం మనం? కూడు గుడ్డు కోసమే కదా. పేదవాడికి ఇల్లు ఇవ్వండి అనే కదా మనం ఉద్యమాలు చేసాం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టండి అనే కదా ఉద్యమం చేసాం మనం. పేదవాడికి మంచి విద్య ఇవ్వండి అని కదా మనం ఉద్యమం చేసాం. పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించండి అని కదా మనం ఉద్యమం చేసాం. ప్రతి పేదవాడికి సమన్యాయం జరగాలని కదా మనం ఉద్యమం చేసాం. ఇక్కడ ఉపాధి